ఒక చల్లని సాయంత్రం వర్క్ అంతా ఫినిష్ చేసుకొని లాగౌట్ చేసి తన బ్యాగ్ తీసుకొని ఫ్లాట్కి వెళ్దామని రెడీ అవుతూ ఉంది స్నేహ. ఇంతలో తన మొబైల్ రింగ్ అయ్యేసరికి ఎవరా అని చూసింది. అటెండ్ చేద్దామనేలోగా స్నేహ, నిన్ను విజయ్ పిలుస్తున్నాడు అంటూ తన కొలీగ్ అనూష షోల్డర్ తట్టి వెళ్ళేసరికి ఇప్పుడెందుకు పిలుస్తున్నాడు, ఎక్స్ట్రా వర్క్ ఏమైనా అసైన్ చేస్తాడా ఏంటి అనుకుంటూ బ్యాగ్ పడేసి కోపంగా అతని ఛాంబర్లోకి వెళ్ళింది. తనని డోర్లో చూడగానే కమిన్ స్నేహ అని విజయ్ పిలిచాడు. విజయ్ పిలిచావంట అని అనగానే చేస్తున్న పని నుండి దృష్టి స్నేహ వైపు మరల్చిన విజయ్, టేక్ యువర్ సీట్ స్నేహ అన్నాడు. కుర్చీ డెస్క్ కింద నుండి లాగుతూ, ఆఫీస్ అయిపోయే టైంకి పిలిచాడు అంటే ఇప్పుడు ఏం ఫిట్టింగ్ పెడతాడో అనుకుంటూ సైలెంట్గా కూర్చుంది. తన ఫేస్లో టెన్షన్ గమనించిన విజయ్ నవ్వుతూ, మన క్లయింట్కి నీ ప్రజెంటేషన్ చాలా నచ్చిందట, మనతో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు అనగానే అప్పటి వరకు భయంతో ఉన్న స్నేహ ఒక్కసారిగా మెరుస్తున్న కళ్ళతో, ఓ దట్స్ అ గ్రేట్ న్యూస్ విజయ్ అంది. ఆమె పనితనానికి మెచ్చిన విజయ్, యా ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు యు స్నేహ, ఇది చెప్పడానికే పిలిచాను అంటూ తన ఫైల్స్ చూసుకునే పనిలో పడ్డాడు. విజయ్ మంచి మూడ్లో ఉండటం గమనించిన స్నేహ ఇప్పుడు అడగనా వద్దనా అనుకుంటూ తటపటాయిస్తుంటే ఇదంతా గమనించిన విజయ్, స్నేహ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అని విజయ్ అడిగేసరికి స్నేహ ముందుకి కాస్త జరిగి 2 చేతులు ఒక చోట చేరుస్తూ, అది విజయ్, నా ఆన్సైట్ ఆఫర్ గురించి ఏం ఆలోచించావు అని నెమ్మదిగా అడిగింది. చేస్తున్న పని ఆపిన విజయ్ చేతిలో ఉన్న ఫైల్ పక్కన పెడుతూ, సి స్నేహ, నీకు ఆల్రెడీ చెప్పాను, నీకన్నా సీనియర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా ఈ ఆఫర్ కోసం వెయిటింగ్, వాళ్ళని కాదు అని నీకు నేను ప్రెజెంట్ అయితే హెల్ప్ చేయలేను అని నిర్మోహమాటంగా చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే స్నేహ మొహంలో అప్పటి వరకు ఉన్న చిరునవ్వు మాయమైంది. స్నేహ మొహంలో వెలుగు మిస్ అవ్వటం చూసిన విజయ్కి చాలా బాధగా అనిపించినా తను ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే స్నేహ గురించి అతనికి బాగా తెలుసు. జాబ్లో జాయిన్ అయినప్పటి నుండి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. స్నేహది హార్డ్ వర్కింగ్ నేచర్, సీనియర్స్కి ఏమాత్రం తీసిపోని స్కిల్స్ తన సొంతం. జాయిన్ అయిన 2 ఇయర్స్లోనే ఆఫీస్లో తన ఎఫిషియెంట్ స్కిల్స్తో బెస్ట్ ఎంప్లాయీగా పేరు తెచ్చుకుంది. అలాంటి తనని ఒక్క మాటతో డిస్కరేజ్ చేయడం ఇష్టం లేక విజయ్ కాసేపు ఆలోచించి, స్నేహ, నేను మోహన్ వినోద్లతో ఒకసారి మాట్లాడతాను, వాళ్ళిద్దరిలో ఎవరు డ్రాప్ అయినా సరే వెంటనే నేను నిన్ను రికమెండ్ చేస్తా, ఐ ప్రామిస్ యూ, బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అని మెల్లిగా చెప్పాడు. విజయ్ మాటతో కాస్త రిలీఫ్ వచ్చిన స్నేహ, పోనీలే అట్లీస్ట్ ట్రై చేస్తా అన్నాడు అనుకొని సంతోషపడి, థ్యాంక్స్ విజయ్ ఫర్ యువర్ హెల్ప్ అంటూ బదులిచ్చింది. ఆ మాటకు విజయ్ నవ్వుతూ, హే హే ఇట్స్ ఓకే స్నేహ, నాకు నీ గురించి తెలుసు కదా, నా సైడ్ నుంచి నీకు ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని భరోసా ఇచ్చేసరికి స్నేహ చిరునవ్వుతో తిరిగి బదులు ఇవ్వబోతుండగా తన మొబైల్ రింగ్ అయ్యింది. స్క్రీన్ చూడగానే తన నవ్వు మాయమై వెంటనే కాల్ సైలెంట్ చేసి, ఓకే విజయ్ బాయ్ అని చెప్పేసి లేచి బయటికి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం స్నేహ ఆఫీస్ నుండి తన ఫ్లాట్కి రాగానే ఫోన్ చూసి తనకి వచ్చిన మిస్డ్ కాల్కి కాల్ బ్యాక్ చేసింది. అవతలి వ్యక్తి ఫోన్ ఎత్తగానే స్నేహ సైలెంట్ అయిపోయింది. తను సైలెంట్గా ఉండేసరికి ఏమైందే కాల్ అటెండ్ చేయలేదు అని అవతలి గొంతు అడిగేసరికి స్నేహ నిట్టూరుస్తూ, ఏముంది మామూలేరా, ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్పటానికని మా మేనేజర్ పిలిచాడు, సరే బయటికి వచ్చాక నీకు కాల్ చేద్దామని అటెండ్ చేయలేదు అని స్నేహ చెప్పింది. అది విన్న వ్యక్తి ఆతృతగా, ఇంతకీ మీ మేనేజర్ ఆ ఆన్సైట్ ఆఫర్ గురించి ఏమంటున్నారు అని అడిగాడు. అందుకు స్నేహ అసహనంగా మొహం చిట్లిస్తూ, వదిలే అన్నయ్య, నా సీనియర్స్ని కాదని నాకు ఇవ్వను అని మొహం మీదే చెప్పేశాడు, కానీ నా బాధ చూడలేక వాళ్ళిద్దరితో మళ్ళీ మాట్లాడతా అన్నాడు, చూద్దాం ఏం జరుగుతుందో అని బదులిచ్చింది.
తన గొంతులో బాధ గమనించిన వ్యక్తి, సర్లేవే ఇప్పుడు ఏమైంది అని మొహం మార్చుకుంటున్నావు, తను హెల్ప్ చేసినా చెయ్యకపోయినా ఏమైంది ఇప్పుడు, నేను ఆల్రెడీ ఇక్కడ ట్రై చేస్తున్నాగా, నీకు ఎందుకు అంత కంగారు అని ప్రశ్నించేసరికి స్నేహ కోపంతో ఊగిపోతూ, సిగ్గుండాలరా నీకు, సంవత్సరం నుండి ఇదే మాట చెప్తున్నావు, నీకే నొప్పి, వదినా నువ్వు చక్కగా యుఎస్లో సెటిల్ అయిపోయారు, నేను మాత్రం ఇక్కడే ఉండిపోవాలి, ఎంత సెల్ఫిష్రా నువ్వు, నిన్ను నా అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అని తిట్టిపోసింది. చెల్లెలి కోపం అర్థం చేసుకున్న అన్నగారు తనని కూల్ చేసే ప్రయత్నం చేస్తూ, అబ్బా స్నేహ, అంత ఈజీ కాదే నీకు ఇక్కడ జాబ్ వెతకటం, మీ వదినికే ఇయర్ నుండి కష్టపడితే ఇప్పటికి జాబ్ సెట్ అయింది, మరి నీకు టైం పట్టదా చెప్పు, అయినా రేష్మ తన ఆఫీస్లో నీ కోసం ట్రై చేస్తుంది, కాస్త ఓపిక పట్టవే అంటూ మెల్లిగా బుజ్జగించేసరికి స్నేహ శాంతించింది. కానీ ఆ మాటకి ఉండబట్టలేని స్నేహ తన అసలు భయానికి గల కారణం అన్నగారి ముందు బయట పెడుతూ, నన్ను మాత్రం త్వరగా తీసుకుపోరా అన్నయ్య, ఇక్కడే ఉంటే ఫోన్ చేసినప్పుడల్లా మమ్మీ డాడీ పెళ్ళి అంటూ సతాయిస్తున్నారు అని చెప్పేసరికి స్నేహ బాధ అర్థమైన స్వరూప్, నాకు తెలిసే నీ బాధ, నువ్వు ఏం టెన్షన్ పడకు, డాడీతో నేను మాట్లాడతా, అప్పుడే అక్కడ ఏం సంబంధాలు చూడొద్దని చెప్తాను, సరేనా అని స్వరూప్ భరోసా ఇచ్చేసరికి అన్నగారి మాటతో మనసు తేలికపడ్డ స్నేహ నవ్వుతూ, థ్యాంక్స్ రా అన్నయ్య, నా కోసం ఇంతగా ఆలోచిస్తున్నందుకు అంది. అప్పటికే చేస్తున్న పని పెండింగ్ ఉండటం, పైగా వేరే కాల్ రావటంతో సరేనే, ఆఫీస్ నుండి కాల్ వస్తుంది, నేను ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు స్వరూప్. వదినకి హాయ్ చెప్పు అంటున్న తన మాట పూర్తి కాకముందే కాల్ కట్ అవ్వటంతో స్నేహ బాధగా ఫోన్ వంక చూసింది. నిద్ర పట్టకపోవడంతో ఏం తోచని స్నేహ బెడ్పై దొర్లుతూ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వాళ్ళ అన్నయ్య అకౌంట్ ఓపెన్ చేసింది. వాళ్ళ అన్నయ్య వదిన యుఎస్లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోస్ ఒకదాని వెంట ఒకటి చూస్తూ, నేను కూడా మీతో పాటు అమెరికాలో చిల్లయ్యే రోజు ఎప్పుడు వస్తుందో అనుకుంటూ ఉండగా ఇంతలో తన మొబైల్ రింగ్ అయ్యింది. కాల్ చూసిన స్నేహ సందేహంగా, ఏంటబ్బా ఈ టైంలో డాడీ కాల్ చేస్తున్నారు అనుకుంటూ వెంటనే కాల్ అటెండ్ చేసింది. అమ్మా స్నేహ, ఎలా ఉన్నావురా అని ప్రసాద్ అడగగానే స్నేహ లేచి కూర్చొని హెయిర్ సరి చేసుకుంటూ, హాయ్ డాడీ, నేను బాగున్నాను, మీరు మమ్మీ తాతయ్య ఎలా ఉన్నారు, సారీ ఈ మధ్య వర్క్ ఎక్కువ ఉండటం వలన కాల్ చేయటం కుదరలేదు అంటూ సంజాయిషి ఇస్తుండగా ప్రసాద్ కూతురి మాటకి అడ్డుపడుతూ, ఇప్పుడు విషయం అది కాదు స్నేహ అన్నారు. వాళ్ళ డాడీ గొంతులో టెన్షన్ గమనించిన స్నేహ పక్కనే టేబుల్పై ఉన్న బెడ్ ల్యాంప్ ఆన్ చేస్తూ, డాడీ ఏమైంది, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగింది. ప్రసాద్ కూతురికి విషయం అర్థమైంది అనుకొని తనని నిదానిస్తూ, స్నేహ నేను చెప్పేది విని టెన్షన్ పడకు అంటూ, తాతయ్యకి హెల్త్ బాలేదమ్మా, నువ్వు అర్జెంట్గా బయలుదేరి ఊరికి వచ్చే అని చెప్పేసరికి స్నేహకి హ్యాండ్స్ షివర్ అయిపోయాయి. నుదిటిన పట్టిన చెమటలు తుడుచుకొని మాటలు తెచ్చిపెట్టుకుంటూ, డాడీ నిజం చెప్పు, తాతయ్య బాగానే ఉన్నారు కదా అని అడిగేసరికి ప్రసాద్ గొంతు సవరించుకొని, హా బాగానే ఉన్నారు, కానీ నిన్నే చూడాలని కలవరిస్తున్నారు, పోనీ వీడియో కాల్ చేద్దాము అంటే మమ్మల్ని ఎవరిని ఐసీయూ లోపలికి అలౌ చేయటం లేదు, సో నువ్వు లీవ్ పెట్టి త్వరగా స్టార్ట్ అవ్వు స్నేహ అని విషయం చెప్పారు. ఆ మాట విన్న స్నేహ ఎమర్జెన్సీ అని అర్థమై, హా సరే డాడీ, నేను వెంటనే టికెట్స్ బుక్ చేసుకుంటా, రేపు ఎర్లీ మార్నింగ్ కల్లా అక్కడ ఉంటా అనగానే ప్రసాద్ కుదిటి పడుతూ, జాగ్రత్త స్నేహ, నువ్వు ట్రైన్ దిగే ముందు నాకు కాల్ చేయి, నేను స్టేషన్కి వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటా అని బదులిచ్చారు. ఓకే డాడ్ అంటూ వెంటనే కాల్ కట్ చేసిన స్నేహ మరుక్షణంలో తన మేనేజర్కి కాల్ చేసి లీవ్ అడిగింది. అతను లీవ్ శాంక్షన్ చేయగానే తత్కాల్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని ప్రయాణానికి రెడీ అయింది.